రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే జూనియర్ డాక్టర్లందరూ కూడా సమ్మె బాట పట్టడం జరిగింది. ఎందుకంటే వారికి ఉన్న స్టైఫండ్స్ కావచ్చు, వారికి ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ధర్నాను రాస్తారోకలను కూడా నిర్వహించడం. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఈ యొక్క జూనియర్ డాక్టర్లు 250 మంది వరకు ఉండడం జరుగుతుంది. ఇందులో 150 మంది డాక్టర్లు ఈ యొక్క సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే వారికి ఉన్న సమస్యలను పరిష్కరించాలి, రెగ్యులరైజ్ చేయాలి, వైద్యులకు భద్రతను కల్పించాలని చెప్పి ఒక సంకల్పంతో వారు అందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి మా సమస్యలను పరిష్కరించాలని ఉద్దేశం కొద్దీ డాక్టర్స్ ధర్నాను రాస్తారోకోను కూడా ఒక సమ్మె బాటలో భాగంగా ఈరోజు రెండవ రోజు ప్రభుత్వము కనువిలుపు కలిపే విధంగా ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తున్నామని చెప్పి ఇప్పటికే డాక్టర్లు చెప్తున్నారు. అదేవిధంగా డాక్టర్లకు సంబంధించి మనతో పాటు డాక్టర్లు ఉన్నారు. వారికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశం కొద్దీ వాళ్ళ డిమాండ్స్ ఏంది అనే ఉద్దేశం కొద్దీ డాక్టర్లను మనం అడిగి తెలుసుదాం. చెప్పండి, మీ సమస్యలు ఏంది? నా పేరు నిఖిల్ రెడ్డి, నేను 19 బ్యాచ్ ఇంటర్న్ మాట్లాడుతున్నాను. ఈ స్ట్రైక్ అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది జూడా తరపు నుండి. ఈ స్ట్రైక్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది, కొత్త ఏం కాదు ఇది. మాకు కావాల్సిన మెయిన్ డిమాండ్స్ ఏంటంటే మా స్టైఫండ్స్ ఒకటి రెగ్యులేషన్ కావాలి. ఏంటంటే మేము ఇంత కష్టపడుతున్నాం, దానికి అసలు వాల్యూ లేకుండా. ఎందుకంటే మేము ఇంత కష్టపడ్డా కానీ 4 months 5 months మేము అడుకుంటే కానీ మా శాలరీలు పడట్లేదు. మేము అడిగితే ఇప్పుడు ఏదైనా స్ట్రైక్ ఇప్పుడు స్ట్రైక్ ఏదైనా అనౌన్స్ చేసినామంటే నెక్స్ట్ డే శాలరీలు పడుతున్నాయి. అదేంటంటే కేవలం మమ్మల్ని మబ్బి పెట్టడానికి, మమ్మల్ని తొక్కి పడేయడానికి అంతే తప్ప అప్పుడప్పుడు సర్దుపట్టడం చేయడానికి తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు గవర్నమెంట్కి. మాకు దీని గురించి ఒక జీవో పాస్ చేయాలి గవర్నమెంట్ నుండి. ఎందుకంటే వేరే శాఖలకు కానీ అన్నిటికీ ఎట్లయితే శాలరీస్ మంత్లీ రెగ్యులర్గా ఎట్లా పడుతుంటాయో మాకు అదే పక్కా కావాలి. మేము అడిగినప్పుడే కాకుండా ఎందుకు మాకు ఇట్లా అవుతుంది? ఇంకోటి ఏంటంటే మీకు రాష్ట్ర వ్యాప్తంగా నార్మల్గా గవర్నమెంట్ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ మీకు మెయిన్గా గుర్తొచ్చేది గాంధీ ఉస్మానియా హాస్పిటల్ అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు దానికే షెల్టర్ లేకుండా పోయింది. కోవిడ్ టైంలో అది చాలా మందికి హెల్ప్ అయింది. ఎంతోమందికి షెల్టర్ ఇచ్చిన హాస్పిటల్ ఇప్పుడు దానికే బిల్డింగ్ లేకుండా పోయింది. దానికి నేను గత కొన్ని సంవత్సరాల నుండి మేము పోరాడుతూనే ఉన్నాం, కానీ దాని గురించి పట్టించుకునే వాళ్ళే లేరు. ఇప్పుడు గత మెదక్ జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మీరు ఎప్పుడైనా కలిసారు అతన్ని? మేము అతను నిన్న కలవడం జరిగింది జూడా తరపున. అతను కొన్ని డిమాండ్స్ మాకు సాటిస్ఫైగా చెప్పారు, కానీ మేము అది ఫుల్ఫిల్ అయినట్లేదు. కాబట్టి దానికి స్ట్రాంగ్గా వాళ్ళు ముందుకు రావాలి. మీడియా ముందుకి వాళ్ళు వచ్చి ముందు మాట్లాడితేనే మేమైనా సాటిస్ఫై అయినట్టు ఉంటుంది. వాళ్ళు ఏదో మమ్మల్ని పిలిచి కొన్ని విషయాలలో సాటిస్ఫై చేసి పంపించడం ప్రతిసారి ఇదే జరుగుతుంది. వాళ్ళు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ప్రజల ముందు వాళ్ళు గట్టిగా మాట్లాడి ప్రామిస్ చేయాలి మాకు, అప్పుడే మేము విరమించుకుంటాం. అప్పటిదాకా మేము చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టరే కీలకం చెప్పుకోవచ్చు. మరి ఎందుకు మీ పట్ల ఒక అశ్రద్ధ వహిస్తున్నారు అనుకోవచ్చు ప్రభుత్వం? అశ్రద్ధ వహించడం అంటే ఇది ఇప్పుడు కొత్త అనేం కాదు, ఎప్పటి నుండో ఇలా అవుతుంది. ఎందుకంటే మేము ఇంటర్న్స్లో జాయిన్ అయినాక 1 year సర్వీస్ చేస్తాం పక్కా. పీజీస్ అనే వాళ్ళు 2-3 years ఉంటారు. వాళ్ళు పక్కా స్టైఫండ్స్ వాళ్ళకి రెగ్యులర్గా వాడాలి. ఎందుకంటే వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు అన్నీ చూసుకోవాల్సి. కాబట్టి అది ఎప్పటి నుండో అవుతుంది. మేము ఈ పోరాటం 6-7 years నుండి చేస్తున్నాం. మా స్టైఫండ్ గత 10 years ముందు చూసుకుంటే ఓన్లీ 10,000 5,000 నుండి స్టార్ట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. కానీ మేము పోరాటం చేసినాక మెల్లమెల్లగా ఇంక్రిమెంట్ చేస్తూ 27,000 వరకు వచ్చింది. అది మేము ఉట్టిగా కూర్చుంటే ఏం రాలేదు కదా, ఇట్లా స్ట్రైక్ చేస్తేనే వస్తుంది. కాబట్టి ఈ స్ట్రైక్ వల్ల మాకేదో బెనిఫిట్ ఉండాలనే మేము పోరాడుతున్నాం ఇప్పుడు కూడా. అంటే మీరు స్ట్రైక్ చేయడం వల్ల ఈ యొక్క రోగులకు సంబంధించి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు హాస్పిటల్లో? మేము అదే విషయం చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఓన్లీ మేము స్ట్రైక్ విషయంలో ఓన్లీ ఎలెక్టివ్ డ్యూటీస్ ఒక్కడే మానుకున్నాం. ఓపీ బేస్డ్ లేదంటే వార్డ్స్ డ్యూటీస్ అన్నీ కానీ ఐసీయూ కానీ క్యాజువాలిటీ కానీ ఎమర్జెన్సీస్ కానీ అవన్నీ యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడున్న జూనియర్ డాక్టర్స్ కూడా ఎవరైతే ఉన్నారో క్యాజువాలిటీలో వాళ్ళు కంటిన్యూ ఇప్పుడు వర్క్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. రోగులకు ఎటువంటి హాని కానీ ఎటువంటి ఏది జరగకుండా ఉంటుంది. ఇప్పుడు అంటే రోగులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చేయడం జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా మరో డాక్టర్ ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటిది మీ డిమాండ్ ఏంటి ప్రత్యేకంగా? మా డిమాండ్ మేము తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ద్వారా ఇవాళ 2వ రోజు స్ట్రైక్లో ఉన్నాము. ఇండెఫినిట్ స్ట్రైక్ అంటే మేము ఇచ్చిన 8 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాట రూపంలో కాదు, మాకు అది పని రూపంగా అంటే ఒక యాక్షన్ అయ్యింది అని. వీ డోంట్ బిలీవ్ ఇన్ వర్డ్స్. మేము ఒక రోగి మా దగ్గరికి ఈ సమస్య ఉందని వస్తే తగ్గిపోతుందమ్మా నోట్ ద్వారా చెప్తే అవ్వదు కదా. మేము ఇంజెక్షన్ ఇవ్వాలి, ట్యాబ్లెట్ ఇవ్వాలి, ఏదో ఒక పని చేస్తేనే అవుతుంది. మేము సర్జన్స్గా మేము సర్జరీ చేస్తేనే ఈ కండిషన్ క్యూర్ అవుతుంది అని నమ్మేవాళ్ళం. మేము యాక్షన్స్లోనే బిలీవ్ చేస్తాం. అట్లాంటిది
మాకెవరైతే నిన్న టాక్స్కి పిలిచి హెల్త్ మినిస్టర్ కానీ ఎవరైతే అథారిటీస్ ఉండి టాక్స్కి పిలిచి మేము మీ డిమాండ్స్ని పరిశీలనలోకి తీసుకున్నాము, మేము దీన్ని వర్కౌట్ చేస్తామని వర్డ్స్గా చెప్పారో దాన్ని మేము యాక్షన్స్లో కావాలి. ఓకే, అంటే కరోనా సమయంలో విపత్కర పరిస్థితిలో మీరు జూనియర్ డాక్టర్ కీలకమని చెప్పుకోవచ్చు. మరి అటువంటి సమయంలో గవర్నమెంట్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుందని అనుకుంటున్నారు మీరు? అంటే ఇది గవర్నమెంట్ నెగ్లిజెన్స్ అని కరెక్ట్గా చెప్పలేము దీని గురించి. ఓకే, గవర్నమెంట్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళు బడ్జెట్ వివిధ శాఖలు అన్నీ చూసుకుంటూ ఉండాలి. ఇది నెగ్లెక్టెడ్ ఇష్యూ కాదు ఇది, కానీ దీని గురించి కొంచెం శ్రద్ధ వహిస్తే ఇది కూడా రెగ్యులరైజ్ అవుతుంది. ఇది ఒక చిన్న విషయం గవర్నమెంట్కి అనుకుంటే చాలా తొందరగా అవుతుంది, బట్ వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, దానివల్ల ఇది సరిగ్గా అవ్వకపోవచ్చు. కానీ వాళ్ళ రీజన్స్ కరెక్ట్ ఉన్నప్పుడు మా రీజన్స్ కూడా జెన్యూన్గా ఉన్నాయి. ఇది కొత్త విషయం కాదు స్టైఫండ్ డిలే అవ్వడం. చాలా సంవత్సరాల నుంచి ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. స్టైఫండ్ ఇంక్రిమెంట్ కావాలనుకున్నా లేకుంటే రెగ్యులర్గా స్టైఫండ్ రావాలనుకున్నా జూడాలు స్ట్రైక్ మీద దిగితే కానీ స్టైఫండ్ పడతలేదు. సో ఇది కొంచెం రెగ్యులరైజ్ చేస్తే మేము కూడా స్ట్రైక్ మీద వెళ్ళాల్సిన అవసరం ఉండదు. దీంతోపాటు నెక్స్ట్ థింగ్ బేసిక్ ఫెసిలిటీస్ ఇన్ హాస్పిటల్స్. మేము ఇక్కడ వర్క్ చేస్తుందే పేషెంట్కి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి. అలాంటప్పుడు బేసిక్ ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేయలేకపోతున్నామంటే మేము ఇక్కడ డాక్టర్గా ఉండి మేము ఆ ప్రొఫెషన్ని జస్టిఫై చేయలేము. సో మాకు అన్ని హాస్పిటల్స్లో ఏదో ఒక్క హాస్పిటల్ అనే కాదు, ఇప్పుడున్న తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రీజన్ వల్ల, అది బడ్జెట్ అయినా కావచ్చు లేకుంటే సమ్ ఇరెగ్యులారిటీ ఇన్ సిస్టమ్ అయినా కావచ్చు, చిన్న చిన్న ఫ్లాస్ వల్ల ప్రాపర్గా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. దానివల్ల ఎండ్గా అఫెక్ట్ అయ్యేది పేషెంట్ మాత్రమే, ఎండ్ ఎఫెక్ట్ అయ్యేది డాక్టర్స్ మాత్రమే. మేము వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. అంటే ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి మీరు అంటే దిశానిర్దేశం చేసే అవకాశం ఉందనుకోవచ్చా? అవునండి, చాలా వరకు. ఎందుకంటే ఇది మా కోసం కాకుండా తెలంగాణ ప్రజల కోసం. ఎవరు బయట ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోలేరు, వాళ్ళే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచిగా అవుదాం, ఇక్కడ ప్రాపర్గా ట్రీట్మెంట్ జరుగుతుందని వస్తారు. అలాంటి వాళ్ళకి మేము చీట్ చేయాలనుకోవట్లేదు. వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ వాళ్ళ రైటో వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ప్రాపర్గా ప్రొవైడ్ చేసి వాళ్ళకి మంచిగా చేసి పంపించాలనుకుంటున్నాము. వాళ్ళకి ఏ నమ్మకంతో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారో వాళ్ళు అదే నమ్మకంతో బయటికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్ లాగా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, డాక్టర్లు మంచిగా పనిచేస్తారు, అన్నీ మంచిగానే జరుగుతాయని వాళ్ళకి తెలియాలి. దీనికోసం గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందే. గవర్నమెంట్ మేము ఇద్దరం అనుకుంటే తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ మంచి హెల్త్ సౌకర్యాలు కలుగుతాయి. అంటే కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మీరు ఒక విధిలో డ్యూటీలో ఉంటారు కాబట్టి మరి ప్రభుత్వం ఎందుకు ఇట్లా నెగ్లిజెన్స్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు మేడం? అది నెగ్లిజెన్స్ అని కాదు, యాజ్ మై ఫ్రెండ్ సెడ్, అది నెగ్లిజెన్స్ అని కాదు, కానీ కొంచెం శ్రద్ధ వహించాలి అంతే. ఇప్పుడు గవర్నమెంట్ని మనం మంచిగా చేస్తుందని అనుకోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్క డిస్టిక్లో ప్రతి ఒక్క డిస్టిక్ హాస్పిటల్ అనేది ఉంది. కానీ దాంట్లో కొంచెం శ్రద్ధ చూపిస్తే అన్నీ లైక్ అని ఒక బెడ్స్ కానీ, బీపీ అపరేటస్ కానీ, లేకపోతే ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఏవైనా ఎక్విప్మెంట్స్ కొంచెం శ్రద్ధగా వహించి చూపిస్తే గవర్నమెంట్ ఇస్తే అప్పుడు పేషెంట్స్కి ఈజీగా కేర్ వస్తుంది. అలా డిస్టిక్ హాస్పిటల్ ఇచ్చి అట్లా వదిలేయలేం కదా మనం. సో ఏదున్నా లైక్ పేషెంట్స్కి బేసిక్ నీడ్స్ కావాలి, దానికోసం మేము ఇదంతా చేస్తున్నాం స్ట్రైక్. లైక్ ఏదున్నా ఇట్స్ ఫర్ ద పేషెంట్స్, నాట్ ఫర్ అస్, ఇట్స్ ఫర్ ద పేషెంట్స్. ఏం చెప్తారు చివరిగా, రిక్వెస్ట్ ఏం చేస్తారు ప్రభుత్వాన్ని మీరు? కొంచెం శ్రద్ధ చూపించి మా స్ట్రైక్ మేము ఎందుకు చేస్తున్నాం, మా పాయింట్స్ ఏంది, మా అవేంది అవన్నీ చూసుకొని ఒకసారి మా పెద్ద శ్రద్ధ చూపించి మా యాక్షన్స్లో చూపించాలని మేము కోరుకుంటున్నాం, వర్డ్స్లో కాకుండా. అంటే మీరు చేస్తున్న సమ్మెకి సంబంధించి కావచ్చు, 2వ రోజు అవుతుంది ఇప్పటికే, కానీ మేము చేసేది ప్రభుత్వ డాక్టర్గా పనిచేస్తున్నా కూడా రోగులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. కరోనా విపత్కర సమయంలో కూడా మేము ముందుండి పనిచేసాం కాబట్టి మాకున్న సమస్యలు చిన్నయే కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి జూడాలకు సంబంధించిన డాక్టర్లు కోరుకుంటున్నారు. కెమెరామెన్ ఎల్లోడ్తో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.